తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటు హీరోగా కంటిన్యూ అవుతూనే సినిమా నిర్మాణం కూడా చేయటం కళ్యాణ్ రామ్ కు అలవాటు. ప్రొడ్యూసర్ గా భారీ చిత్రాలనే నిర్మించే కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా జై లవకుశ అతిపెద్ద చిత్రం అనడంలో సందేహమే లేదు. కానీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ రీసెంట్ గా 2 ఎదురుదెబ్బలు తిన్నాడు. రవితేజ హీరోగా రూపొందిన కిక్ 2, తనే హీరోగా నటించిన ఇజం చిత్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి, భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ 2 సినిమాలతో దాదాపు అక్షరాల 20 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు చెబుతారు ట్రేడ్ జనాలు. అయినా సరే ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ తో తీస్తున్న చిత్రానికి భారీ బడ్జెట్ నే కేటాయించాడని తెలుస్తోంది. జై లవకుశకు 55 కోట్ల రూపాయల బడ్జెట్ గా అనుకుంటున్నారట. మూవీ పూర్తయ్యే నాటికి ఈ మొత్తం మరికొంత పెరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. దర్శకుడు బాబీ చెప్పిన స్క్రిప్ట్ విపరీతంగా నచ్చటం, ఇతర కాస్టింగ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండటం, ప్రాజెక్ట్ పై పూర్తి కాన్ఫిడెన్స్ ఉండటంతో కళ్యాణ్ రామ్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ మూవీతో బ్లాక్ బాస్టర్ సాధించాలనే టార్గెట్ ను ఖచ్చితంగా అందుకుంటున్నానని నమ్మకంగా ఉన్నాడట కళ్యాణ్ రామ్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.